ఇక నిజామాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బోధన్ నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి 3 ఇసుక క్వారీలు సిద్ధాపూరు, మందర్న, ఖడ్గావ్ ఇసుక క్వారీలను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు అధిక లోడుతో తరలిస్తున్నారని టీ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. టీ న్యూస్ కథనాలకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో 3 ఇసుక క్వారీలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వాహనాలతో పాటు ఇసుక రీచ్లను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడిచినటువంటి క్వారీలపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వరుస కథనాలను ప్రసారం చేసిన టీ న్యూస్ కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ అక్కస్సును ఎలగక్కినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు దిగారు. అంబేద్కర్ చౌరస్తాలోని టీ న్యూస్ దిష్టిబొమ్మ దహనం చేయడంతో పాటు అటు బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని టీ న్యూస్ అనేక కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో అక్రమార్కుల గుండెల్లో రైలు పలిగెత్తాయి. ఎట్టకేలకు అధికారుల్లో కదలిక రావడంతో అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని టీ న్యూస్ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. ఆ ఆధారాలకు నిజం లభించింది. ఇసుక క్వారీలు రీచులు అధికారులు స్వీచ్ చేయడంతో ప్రజలకు సంపూర్ణ మద్దతు లభించినట్టయింది. సాధారణ మధ్యతరగతి చెందిన వారు ఎవరైనా గృహాలు నిర్మించుకోవాలంటే ఇబ్బందిగా మారేది. ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు వేలాది రూపాయలతో టిప్పర్లను తరలించారు. ఇసుక అక్రమ అడ్డుకట్ట వేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో అటు సంపూర్ణ మద్దతు టీ న్యూస్ కు లభించడంతో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో టీ న్యూస్ వరుస కథనాలు చేసి అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తేందుకు విధంగా సహకరించినందుకు టీ న్యూస్ కు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు కృతజ్ఞతలు తెలిపిన సందర్భం స్పష్టంగా కనబడింది. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక గందరగోళంగా తయారైందని, మొదటి లిస్టులో తన పేరు వచ్చి చివరి లిస్టులో పేరు గల్లంతు కావడం పట్ల జల్లాపురం సాయులు అనే వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి అల్చల్ సృష్టించాడు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డబ్బులు ఇస్తే తప్ప ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో తమ పేరును నమోదు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ జల్లపురం సాయిల్ అనే వ్యక్తి మల్లారం అటవీ సమీపంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి నిరుపేద కుటుంబము జల్లపురం సాయిల్ అనే వ్యక్తిది అద్దె ఇండ్లలో ఉంటున్నాడు. తన భార్యతో పాటు 2 పిల్లలతో నివాసం ఉంటుందని అధికారులు ధృవీకరించిన కాంగ్రెస్ నాయకులు లంచాలు ఇస్తే తప్ప తమ పేరు నమోదు చేయమని తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సాయిలు సెల్ ఫోన్ టవర్ ఎక్కి భీష్మించి కూర్చున్నాడు. అధికారుల జోక్యంతో ఎట్టకేలకు స్పందించి ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గందరగోళం తయారైన మాట వాస్తవమేనని, పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు ఎంపిక సాగుతుందని, తప్పకుండా సాయిలు పేరు నమోదు చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పడంతో ఎట్టకేలకు సాయిలు కిందికి దిగాడు.